విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని రక్షించలేమా? ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి 11,400 కోట్ల ప్యాకేజ్ ప్రకటించింది. ఈ ప్యాకేజీ చాలా గొప్ప ప్యాకేజ్ అని, విశాఖ ఉక్కుని శాశ్వతంగా కాపాడుతుందని, ప్రైవేటైజేషన్ ఎప్పటికీ చేయరని ఇలాంటి భాష అంతా బయట వినపడుతుంది. విశాఖ ఉక్కుని కాపాడాలనుకుని ఎవరైనా భావిస్తే వాళ్ళు చేయాల్సిన మొదటి పని ఏంటంటే ఉక్కు ఫ్యాక్టరీకి సొంత గనులు ఇవ్వడమే. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి జరిగే నష్టాలన్నిటికీ మూల కారణం సొంత గనులు లేకపోవడమే. సొంత గనులుంటే ఒక టన్ను ఇనుప ఖనిజం 600కు వస్తుంది. ఇప్పుడు 6,000కు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కొనాల్సి వస్తుంది. ఒక్కొక్క సమయంలో 8,500కు కూడా కొన్నారు. దేశంలో ఉన్న ప్రైవేట్ ఉక్కు ఫ్యాక్టరీలన్నిటికీ కేంద్ర ప్రభుత్వం పని కట్టుకొని సొంత గనులు ఇస్తూ ఉన్నప్పుడు విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వం సంస్థే కదా, దానికి ఇవ్వడానికి ఏంటి ఇబ్బంది? స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వంది, విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వంది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గర 100 ఏళ్ళకి సరిపడి ఇనుప గనులు ఉన్నాయి. కొన్ని గనులు విశాఖ ఉక్కుకి ఇస్తే ఇట్లాంటి ప్యాకేజీలు అసలు ఇవ్వాల్సిన అవసరమే లేదు, లాభాల్లో నడవగలదు. ఎందుకంటే బాధ్యతగా నడిపించే కార్మికులు ఉన్నారు అక్కడ. విశాఖ ఉక్కు అనేది ఆంధ్రులకు సెంటిమెంటు, అనేక బలిదానాలు చేసి సాధించుకున్నటువంటి సంస్థది. దాన్ని వదులుకోవడానికి ఆంధ్రులు సిద్ధంగా ఉండరు. అది ఒక నైతికపరమైన మద్దతుకు సంబంధించిన విషయం. విశాఖ ఉక్కుకి 2 లక్షల కోట్ల విలువైన భూములు ఉన్నాయి, 20,000 ఎకరాలు. దానికి ఇప్పుడున్న అప్పులు కేవలం 20,000 కోట్లు మాత్రమే. అందులో 12,000 కోట్లు బ్యాంకులకు ఉన్నాయి. విశాఖ ఉక్కు గొప్ప డిమాండ్ ఉంది. ఇతర ఉక్కు ఫ్యాక్టరీల నుంచి వచ్చి ఇనుము కంటే ఎక్కువ రేటు ఇచ్చి కొనుక్కుంటున్నారు. దాదాపు 7,000 కోట్ల రూపాయల ఆర్డర్లు ఇప్పుడు ముందుగా అడ్వాన్స్గా డబ్బు చెల్లించి ఆర్డర్లు బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంత ప్రెస్టీజియస్ మంచి ఉక్కు పరిశ్రమని పోగొట్టుకోవడం అనేది తెలివైన పని అయితే కాదు. దాన్ని రక్షించడానికి ఉన్న మార్గాల్లో మొదటి మార్గం, ది మోస్ట్ ఇంపార్టెంట్ మార్గం సొంత గనులు ఇవ్వడమే. అట్లాగే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాని, విశాఖ ఉక్కుని విలీనం చేసుకోవచ్చు. విలీనం చేస్తే గవర్నమెంట్కి నష్టమే రాదు. 2 లక్షల కోట్ల విలువైన ఆస్తులు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకి వస్తాయి. 20,000 కోట్లు మాత్రమే అప్పులు ఉన్నాయి. ఈ అప్పులన్నిటినీ ప్రభుత్వం ఈక్విటీ కింద మార్చుకోవచ్చు, లేదా బ్యాంకులకు చెప్పి తక్కువ వడ్డీకి అప్పులు మార్పించవచ్చు, లేదా ఘనత వహించిన కేంద్ర ప్రభుత్వం వారు ప్రేమతో 25 లక్షల కోట్లు ఇప్పటిదాకా ప్రభుత్వాలు ప్రైవేటు సంస్థలకి అప్పులు రద్దు చేశాయి కదా. ఒక 12,000 కోట్లే కదా విశాఖ ఉక్కుకు ఉండేది, ఇది కూడా రద్దు చేయొచ్చు కదా అనొచ్చు. రద్దు కాదు, అది బ్యాంకుల ఖాతాల్లోంచి తీసేసాం. ఖాతాల్లోంచి తీసేయండిలే. ఖాతాల్లోంచి తీసేసినప్పుడు ఎంత వసూలు అవుతుంది? 10%. మిగతా 90% తీసేసినట్టే కదా. ప్రభుత్వ సంస్థ ఇది. ప్రభుత్వ సంస్థకి 12,000 కోట్లు అప్పు మాఫీ చేస్తే నష్టమా అనొచ్చు. మేమందరం పన్నులు కట్టించిన డబ్బులు ఎందుకు మాఫీకి ఇవ్వాలని ఒప్పుకుంటా. 25 లక్షల కోట్లకి ఎందుకు ఒప్పుకున్నారు? వొడాఫోన్ దివాళెత్తుతూ ఉంటే 65,000 కోట్లు ఎందుకు ఒప్పుకున్నారు? అవన్నీ ఒప్పుకోవడం కరెక్ట్ అయితే విశాఖ ఉక్కు 12,000 కోట్లు ఇవ్వడం తప్పెట్లయితుంది? అట్లాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి అవసరమైన విద్యుత్తును విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ తయారు చేసుకోగలదు. బొగ్గు సరఫరా రెగ్యులర్గా ఉంటే ఇంకా ఎక్స్ట్రా కరెంటు తయారు చేసి ప్రభుత్వానికి కూడా ఇవ్వగలదు. ప్రభుత్వం ఈ రోజున విశాఖ ఉక్కుకున్న విద్యుత్ బకాయిల్ని మేము ఇప్పుడే వసూలు చేయము, కొన్నాళ్ళ పాటు రాయితీ ఇస్తూ ఉన్నారు. అది కూడా అవసరమేముంది? బొగ్గు సరఫరా ఉంటే వాళ్ళే తయారు చేసుకుంటారు, మనకి ఎదురు విద్యుత్ ఇవ్వగలరు. మరి ఈ రోజున ప్యాకేజీ ప్రకటించడం అనేది ఎందుకు చేస్తున్నారు అనేది ఆలోచిస్తే, పిట్టల గారు ఇనుప కంపెనీ పెడతానంటే ఆయనకి సొంత గనులు ఇవ్వమని రికమెండ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళింది. మరి మిట్టల్ గారికి సొంత గనులు ఇస్తున్నప్పుడు ఇన్నాళ్ళు ఇబ్బందుల్లో ఉన్న విశాఖ ఉక్కుకి సొంత గనులు ఇవ్వాలిగా న్యాయంగా. సొంత గనులు ఇచ్చే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదు. అందుకని ప్యాకేజీ ఇచ్చి సరిపుచ్చి
సొంత గనులు ప్రసక్తి రాకుండా అది ఫ్యూచర్లో ఆలోచిస్తామని చెప్పని ఒక మాట అన్నారు. ఫ్యూచర్లో ఆలోచించింది ఏంటండి? ఆ క్యాబినెట్ మీటింగ్లోనే విశాఖకు సొంత గనులు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేయొచ్చు కదా. ఏమంత కష్టమో ఆ నిర్ణయం చేయడానికి? ప్యాకేజీ నిర్ణయం చేసినప్పుడు సొంత గనులు నిర్ణయం చేయొచ్చుగా. సొంత గనులు కానీ ఇచ్చేటట్లయితే ప్యాకేజీ అక్కర్లేదు అంటున్నాను నేను. ప్యాకేజీ ఇచ్చిందని ఎప్పుడు అభినందిస్తా? సొంత గనులు ఇవ్వడానికి నిర్ణయం చేస్తే అభినందిస్తా. ఈ ప్యాకేజీని పట్టుకెళ్ళి అప్పులు తెచ్చుకుంటే ప్యాకేజీ దేనికి పనికిరాదు. 12,000 కోట్ల అప్పులే ఉన్నాయి. ఫ్యాక్టరీ నిలదొక్కుకోవడానికి ఈ ప్యాకేజీ ఇస్తే కార్మికుల జీతాలు బకాయిలు కానీ, ఐరన్ ఓరుకున్న బకాయిలు చెల్లించడం కానీ, బొగ్గు బకాయిలు చెల్లించడానికి కానీ ఇస్తే అదొక రకం. ఐరన్ ఓరు బకాయిలు చెల్లించుకుంటానే ఉంటారు. ఇట్లాగే ప్యాకేజీ ఇచ్చినా కూడా 2 ఏళ్ళు నడుస్తుంది ఫ్యాక్టరీ ఈ విధంగా. 2 ఏళ్ళ తర్వాత సొంత గనులు ఇవ్వకపోతే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మూతపడ్డం ఖాయం. అప్పుడు ఏమంటారు? 11,000 కోట్ల రూపాయలు ప్యాకేజీ ఇచ్చినా కూడా నడవలేదు, తెల్ల ఏనుగు ఇది, పిచ్చి కుక్క ఇది, సంపండి. 2 ఏళ్ళ తర్వాత అన్నారు అని ఏమన్నా గ్యారంటీ ఉందా? ఆ సమస్య కోసమే నేనేం చెప్తున్నానంటే, అయ్యా కేంద్ర ప్రభుత్వం మీరు బహిరంగంగానే చెప్తున్నారు, బాహాటంగానే చెప్తున్నారు మేము ప్రైవేట్ వాళ్ళ కోసమే ఉన్నామని. ఈ పేరు చెప్పుకొని అదానీలు అంబానీలు అని కార్పొరేట్లు పండగ చేసుకుంటున్నారు. 25 లక్షల కోట్లు బ్యాంకుల దగ్గర అప్పులు తెచ్చుకున్న వాళ్ళ దగ్గర 10% వసూలు చేశారు కాబట్టి మిగతా అంతా మింగేసి కూర్చున్నారు. వాళ్ళని ఏమనడం లేదు. కొంతమంది అదృష్టవంతులు విమానాలు ఎక్కించి బయటకు కూడా పంపించారు. ఇంకా అంతకంటే పెద్ద అదృష్టవంతులు ఇక్కడే తిరుగుతూ ఉన్నారు కాళ్ళ రెగరేసుకొని అప్పులు చెల్లించకుండానే. వీళ్ళందరూ మీకు ప్రీతిపాత్రులు కాబట్టి వీళ్ళకి డబ్బు ఇస్తారు. మీరు రైతులకి ఇవ్వరు, ఆదివాసులకి ఇవ్వరు, దళితులకి ఇవ్వరు, గవర్నమెంట్ ఫ్యాక్టరీలకు ఇవ్వరు. అది మీరు ప్రకటించుకున్న విధానమే కాబట్టి మీ విధానాన్ని ఏమి అనుమానించడం లేదు. మీకు ఆ విధానం ఉంది. విశాఖ ఉక్కుని 20,000 ఎకరాలు కొన్నప్పుడున్న రేటుతో మదింపు చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టే మాకు అర్థమవుతుంది. ఒకప్పుడు 3,000 కోట్లే దానికి లెక్కేసినారు, 2 లక్షల కోట్లు విలువైన ఫ్యాక్టరీని. తర్వాత 30,000 కోట్లకి పైన లెక్కేసినారు. ఎప్పటికైనా విశాఖ ఉక్కును ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వరు అని చెప్పి నమ్మడానికి అవకాశం అయితే లేదు ఇక్కడ. అలా ఇవ్వాలి అంటే అది పెర్ఫార్మెన్స్ బాగలేదని నిరూపించాలి. అలా నిరూపించడానికే కృషి చేస్తూ సొంత గనులు లేకుండా చేసి 600 నుంచి 6,000 రూపాయలు పెట్టి కొనాల్సిన పరిస్థితి కల్పించినారు. అయినా ఫ్యాక్టరీ సావడంలా, మార్కెట్లో నిలబడుతుంది, లాభాలు సంపాదిస్తుంది. 2 లక్షల కోట్లు ఆస్తున్న దాన్ని కేవలం 20,000 కోట్లు అప్పింది. అందుకని ఇప్పుడు ప్యాకేజ్ ఇస్తే విశాఖ ఉక్కును కాపాడిన వాళ్ళను ఆ విధంగా పేరు సంపాదించుకోవచ్చు. 2 ఏళ్ళకల్లా కరిగిపోద్ది. ఇది కరిగిపోయిన తర్వాత ఇంత ప్యాకేజ్ ఇచ్చినా కూడా నడవలేదు చూడండి, మూతేయడానికో ప్రైవేట్ వాళ్ళకి అవే ప్రైస్కి ఇవ్వడానికో వీలవుతుంది. ఇట్లాంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని ఎలా అనగలము? ఈ అనాలిసిస్ చూడమని నేను మనవి చేస్తున్నా. విశాఖ ఉక్కును కాపాడాలనుకునేటోళ్ళు రాష్ట్ర ప్రభుత్వమైనా మరి ఎవరైనా కోరాల్సింది సొంత గనులు ఇవ్వమని, అప్పును రద్దు చేసి ఈక్విటీ కింద మార్చుకోమని, లేదా పావలాకో వడ్డీ లేనప్పో ఇవ్వమని అడగాలి. అంతేగాని ప్యాకేజ్ ఇస్తే పండగ చేసుకునే సబ్జెక్ట్ కాదనేది నేను మనవి చేస్తున్నా. డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తూ ఉంది కదా, ఇక్కడ ఉండేది 2వ ఇంజన్ కదా, కేంద్రంలో మొదటి ఇంజన్ ఉంది. ఈ 2 ఇంజన్లు కలిసి విశాఖను కాపాడమని మేమందరం కోరుకుంటూ ఉండేది. ఆ రకమైన గెస్చర్, ఆ రకమైన చర్య ప్రభుత్వాల వైపు నుంచి ప్రజలు కోరుకుంటున్నారు. అందువలన కేవలం ప్యాకేజ్ ఇచ్చి ప్రైవేటైజేషన్ జరగదని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇస్తే ఏం జరుగుతుంది? ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారేమరా తేల్చాల్సింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయాలనేది నా అభిప్రాయం. అది విశాఖ ఉక్కు భవిష్యత్తు కోరుకున్న వాళ్ళందరూ చేయవలసిన పని విశాఖ ఉక్కుకి సొంత గనులు ఇస్తారా ఇవ్వరా, ఈ ఒక్క డిమాండ్ అత్యంత ముఖ్యంగా జనంలోకి వెళ్ళాల్సిన అవసరం ఉందనేది నేను భావిస్తూ ఉన్నా.